ఈరోజు మనం స్పైసీగా మంచి చికెన్ పులుసు ఎలా చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ చికెన్ మ్యారినేషన్ కోసం 750 గ్రాముల చికెన్లో కొద్దిగా పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపేసి 30 నిమిషాలు పక్కన పెట్టేయండి, బాగా మ్యారినేట్ అవ్వని. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 4 స్పూన్ల నూనె, హోల్ బిర్యానీ స్పైసెస్, 4 పచ్చిమిరపకాయలు, 2 ఎర్రగడ్డ సన్ని తరుగు యాడ్ చేసి కొంచెం కలర్ మారేంత వరకు బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించిన తర్వాత 2 టమాటాలు సన్నని తరిగేసి ఇంకో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 స్పూన్లు ఎర్రకారం, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోండి. ఇప్పుడు అరగంట సేపు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని ఈ మసాలాలోకి వేసి ఆ మసాలాలు ఆ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత మూసేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలాగ నీళ్ళు వదులుతుంది చికెన్. అప్పుడు ఏం చేయాలి, అడుగంటకుండా బాగా కలుపుకొనేసి 3 గ్లాసులు నీళ్లు ఈ చికెన్ పీసెస్లోకి యాడ్ చేసుకోండి. వన్స్ నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే ఉప్పు మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత మూసేసి ఇంకో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోండి. వన్స్ ఇలాగ ఆయిల్ పైన వచ్చినప్పుడు కట్ట కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని ఇంకొకసారి ఫైనల్ మిక్స్ ఇచ్చి మళ్ళీ మూత మూసేసి ఇంకో 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత అరబద్ద నిమ్మకాయ జ్యూస్ పిండేసి ఒక ఫైనల్ మిక్స్ ఇచ్చి స్టవ్ ఆపండి. అంతే, టేస్టీ చికెన్ పులుసు తయారు.